పార్వతమ్మ గారు బయటికి రండి. బయటికి రండి. ఓ పార్వతమ్మ గారు బయటికి రండి. అమ్మా, ఏం పద్ధతి అండి ఇది? ఏం పద్ధతి? పసిపిల్లనిలా దాచి మమ్మల్ని ఏడిపించడం న్యాయంగా ఉందా మీకు? పొద్దున అడిగితే ఏమన్నారు? ఎన్నెన్ని మాటలన్నారు? ఎంతెంత మాట్లాడారు? నాకేం అవసరం, నాకేం లాభం అని చాలా చాలా మాట్లాడారు. నిందలేకు, తప్పుగా ఊహించుకోకు, అబద్ధాలు ఆడేదాన్ని కాదు అంటూ విరుచుకుపడ్డారుగా. ఏంటండి ఇది? దీనికి మీరే సమాధానం చెప్తారు? నా కూతుర్ని ఇలా దాచిపెట్టడం ఏంటి? దీనికి ఏ సమాధానం చెప్తారు? పొద్దుటి నుంచి దీనికోసం అలవటించిపోయాము, భయంతో వణికిపోయాము. ఎందుకు మమ్మల్ని మభ్యపెట్టారు? పెద్దవాళ్ల మీద కోపాలు పసిపిల్లల మీద చూపించడం ఏంటి? ఏదో పెద్ద ఆవిడ ఆపేక్ష పడుతుందని ఊరుకుంటే ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? ఏమిటే నీచం? ప్రేమతోనే తీసుకొచ్చా. నేనేమి దాని మీద పగ ప్రతీకారాలు చూపించలేదుగా. అసలు దాన్ని తెచ్చి దాచిపెట్టడమే తప్పు. పోలీసుల్ని పిలుచుంటే ఈ పాటికి జైల్లో ఉండేదానివి. ఏయ్, ఏదో చెయ్యరాని ఘోరం చేసినట్టు, నేరం చేసినట్టు అలా మాట్లాడుతున్నావు. ముద్దొచ్చి తెచ్చుకున్నాను. పెద్దవారు, మీరు చేయాల్సిన పనేనా ఇది? పార్వతమ్మ గారు, పైగా ముద్దొచ్చి చేశాను, ప్రేమ ఉండి చేశాను అంటారే. వాళ్ళ అమ్మాయిని వాళ్ళకి చెప్పకుండా దొంగతనంగా తీసుకురావడం నేరమే కదా? అవునా కదా? నానమ్మ నాతో ఆడుకుందామని తీసుకొచ్చింది. నీతో కాదు, మాతో ఆడుకుందామని చలగాటలాడుతుంది. మమ్మల్ని ఏదో చెయ్యాలని మీ నాన్నని సాధించడానికి తీసుకొచ్చింది. వయసు పెరిగింది, వయసుతో పాటు పగ పెంచుకుంది. మమ్మల్ని ఏడిపించి ఆనందపడ్డం ఆమెకి రాక్షసత్వమే అవుతుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. పిచ్చి పని చేసింది కాక తండ్రి పిచ్చి మాటలంటారేంటి? ఏంటండి పార్వతమ్మ గారు, నలుగురికి చెప్పేవాళ్ళు మాతో చెప్పించుకునేదాకా ఎందుకు తెచ్చుకున్నారు? ఏంటయ్యా మీరు నాకు చెప్పేది? నేనే మీ అందరికీ చెప్పాలని తీసుకొచ్చాను. అదంటే నాకు ఇష్టం, అదంటే నాకు ప్రాణం. అందుకే తీసుకొచ్చాను. అది నాకు కావాలి. మీకు పిచ్చైనా ప్రాణమైనా తను మా అమ్మాయి. తను మీరు తీసుకురావడం ఏంటి? కావాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు. అది మీ అమ్మాయి కాదు. పిచ్చేమైనా ముదిరిందా నీకు? మా అమ్మాయి కాకపోవడం ఏంటి? పద్ధతి తప్పి మాట్లాడకండి. మతి భ్రమించింది అంటారు. మతి భ్రమించడం కాదే, దాన్ని చూశాక మనసు చెప్పింది. దానివన్నీ నా కొడుకు నిరంజన్ పోలికలే. నా కొడుకు లక్షణాలు పుణికి పుచ్చుకొని పుట్టింది. అది నా మనవరాలు. అందుకే నా దగ్గర ఉంచుకోవాలని, నేను అలవాటు చేసుకోవాలనే తీసుకొచ్చాను. దాన్ని నేనే పెంచుతాను. ఏంటి పెంచుకునేది? తల్లో పేలా? అది మీ నిరంజన్లో ఉండడం ఏంటి? మీ అబ్బాయి లక్షణాలేంటి? అలా భ్రమ పడుతున్నారేమో. అది నా కూతురు కాదు, కానే కాదు. అది ముమ్మాటికి నా మనవరాలు.